అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుటుంబం కూడా ఆధారపడి ఉంది. హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. లైసెన్స్ లేకుండా ఉద్దేశం చొప్పున జిల్లా ఎస్పీ గారి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం తెలుసు దేని గురించి? నోటు. థ్యాంక్ యూ. మీ అందరినీ ఉద్దేశించి రఘుబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంకా అలాగే నా మీద అభిమానం చూపిస్తానని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ తను హెల్మెట్ వేసుకుంటే హీ మే రికవర్. సో రోడ్డు సేఫ్టీలో భాగంగా ఈరోజు మనం హెల్మెట్ మీద అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీ చేసాం. విద్యార్థులకి, ఒంగోలు పట్టణ ప్రజలకు అందరికీ కూడా అవగాహన కార్యక్రమం. హెల్మెట్ ధరిస్తే ఉపయోగాలు ఏంటివి, ధరించకపోతే ఎటువంటి అనర్థాలు జరుగుతాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటివని ఈరోజు తెలియజేయడం జరిగింది. అలాగే డ్రగ్స్, వాటి వల్ల గాంజా కానివ్వండి, వేరే డ్రగ్స్ వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతాయి, వాళ్ళ కెరీర్ ఎలా నాశనం అవుతుంది, అలాగే సమాజానికి జరుగుతున్న నష్టం ఏంటి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్నటువంటి విద్యార్థులకి ముఖ్యంగా వాళ్ళు ఎటువంటి అవకాశాలు కోల్పోతారు, ఎలాంటి కేసులు ఇరుక్కుంటారనేసి వాళ్ళకి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. అందుకు ఈరోజు మనకు అతిథిగా శ్రీ రఘుబాబు గారు వచ్చారు. ఆయన కూడా ఈ యొక్క జిల్లా వాసి కావడం, ఆయనకి జిల్లాతో అనుబంధం ఉండడం వల్ల ఈ ట్రాఫిక్ మీద అవేర్నెస్ కార్యక్రమం కల్పించాలని, అలాగే విద్యార్థులకి ఈ యొక్క డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమం అవగాహన కల్పించి వీటికి దూరంగా ఉండే విధంగా మంచి సమాజం వైపు కృషి చేయాలనే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. థ్యాంక్ యూ. అందరూ ఈ ఒంగోలు ప్రకాశం జిల్లా ఉన్న ఒంగోలు టౌన్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కాలేజీ విద్యార్థినులు అందరూ ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. దాదాపు 2-3 వేల మంది. అలాగే పని కట్టుకొని గౌరవ ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీస్ ఇద్దరు నాగేశ్వరరావు సారును, శ్రీధర్ సారు, అలాగే డిఎస్పీ గారు శ్రీనివాసరావు సారు, అలాగే ట్రాఫిక్ సిఐ గారు వాండ్రంగ గారు, అందరూ మీ అందరి కోసం ఈరోజు పని కట్టుకొని ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఈ అవేర్నెస్ గురించి తెలియజెప్పడం కోసం వచ్చారు. కాబట్టి అందరూ కూడాను తెలుసు మీ అందరికీ ఈరోజు ఏం జరుగుతుందని కూడా. హెల్మెట్ లేకపోవడం వల్ల ఎన్ని ప్రాణాలు కోల్పోతున్నారు, దానివల్ల ప్రాణాలు కోల్పోవడమే కాదు, ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కింద బ్రతికే మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి అన్నీ అందరికీ తెలుస్తుంది. ఇవాళ ట్రాఫిక్ ఎక్కువైపోయింది, వెహికల్స్ ఎక్కువైపోయినాయి, ఎవరు ఎటు నుంచి వస్తారో అర్థం కావట్లేదు, ఆ పరిస్థితికి వచ్చేసింది. సో అవతల వ్యక్తులు కరెక్ట్గా వచ్చినా కానీ మనం కరెక్ట్గా వెళ్తున్నా కానీ ప్రమాదాలు నివారించడం చాలా కష్టం అయిపోతుంది. సో హెల్మెట్ అనేది కంపల్సరీగా వాడడం అనేది మస్ట్గా పెట్టుకోండి. అవాయిడ్ యాక్సిడెంట్స్. అండ్ అలాగే డ్రగ్స్ గురించి సే నో టు డ్రగ్స్. అది ఎంత సీరియస్ మీ అందరికీ తెలుసు. జస్ట్ ఊరికి ఏదో ఇందాక గారు ఎస్పీ గారు చెప్పినట్టు ఏదో సరదాగా చిన్న ఊరి టేస్ట్ చేస్తే సరిపోద్ది కదా, అందరూ చెప్తున్నారు కదా చూద్దాం అని అనుకుంటే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో జైలుకి వెళ్ళడం ఖాయం. మీ జీవితాలు నాశనం అవ్వడం కాకుండా మీ కుటుంబ సభ్యులను కూడా మీరు టోటల్గా వాళ్ళని మేము దూరంగా పెట్టుకున్నట్టు అయిపోద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సే నో టు డ్రగ్స్ వన్స్ అగైన్ అండ్ అవాయిడ్ యాక్సిడెంట్స్ అండ్ వేర్ హెల్మెట్స్. థ్యాంక్ యూ. మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఈ అవకాశం మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవ పోలీస్ శాఖ వారందరికీ కూడాను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను.